రాత్రికాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, పోషించినారు, భద్రపరిచినారు. దేవా, మా భారాన్ని మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించినారు తండ్రి. ప్రతి పనిలో ప్రయత్నంలో తోడయుండి సహాయం చేశారు. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మీ యొక్క గొప్ప సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి విరోధంగా పాపం చేశామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో, అవిధేయతగా నడుచుకున్నామో, దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ దృష్టికి నిర్దోషులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. ఈ సమయాన బిడ్డలు మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా వారి మొరలను మీరు ఆలకించండి. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్లకు గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి. బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు దీవించండి. ఈనాడు నీ బిడ్డలు క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను దయచేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పైకి చెప్పుకోలేని బాధలతోటి, సమస్యలతోటి కృంగిపోతున్నారు దేవా. అయ్యా, ఈ సమయాన మీకే మొరపెడుతుండగా, మీతో చెప్పుకుంటుండగా మీరే అట్టి సమస్యల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. దేవా, ఈనాడు మేమంతా మా హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక ఎన్నెన్నో బాధలతోటి కృంగిపోతున్నాము. అయ్యా, సంతోషం లేని వారిమిగా జీవిస్తున్నాము. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనలను మీరు తొలగించండి దేవా. మాకు సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం, ప్రార్థన జీవితం మేము కలిగి ఉండేలాగున మీరే సహాయం చెయ్యండి. అయ్యా, మీ వాక్యమే మా బాధలలో మాకు నెమ్మదినిస్తుంది కాబట్టి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో మీ గొప్ప సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సకల కీడుల నుండి మమ్మను కాపాడండి దేవా. ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి తప్పించండి దేవా. శత్రు భయాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా ప్రియులు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు వారి పడకపై ఉండి దుఃఖిస్తుండగా, బాధపడుతుండగా, జరిగిన వాటిని తలుచుకొని కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రు భయాల నుండి కాపాడండి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా
గొప్ప సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం రాలేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా. పరీక్షలు సరిగా రాయలేదని, సబ్జెక్ట్లో ఫెయిల్ అయినామని, తక్కువ మార్కులు వచ్చాయని బిడ్డలు ఇలా రకరకాలుగా బాధను అనుభవిస్తుండగా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. మరలా చక్కని సమయాన్ని, మంచి ఫలితాన్ని, విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా బిడ్డలకు మీ ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల యొక్క నిరుత్సాహం, కృంగుదల, దిగులు సమస్తం సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి దేవా. అయ్యా, అట్టి శక్తుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనసులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపపు కోరికలతోటి బాధపడుచున్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. అయ్యా, వారిని పరిశుద్ధపరచండి దేవా. బిడ్డలలో ఉన్న చెడునంతటిని సంపూర్ణంగా తొలగించండి దేవా. ఈనాడు ప్రవ్వా యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు త్రాగుడికి, చెడు వ్యసనాలకు బానిసలైనారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి, చెడు వ్యసనాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు పాపాన్ని, చెడును అసహించుకునే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబ సమస్యలతోటి, కలహాలు, గొడవలతోటి, కొట్లాటలు, మనస్పర్ధలతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళ మధ్య సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక, ఒకరినొకరు నిందించుకుంటూ అవమానించుకుంటున్న వారిని మీరు దృష్టించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. వారిలో ఉండే కఠిన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో, ఇల్లు గడవని పరిస్థితుల్లో నెమ్మది లేక కన్నీట పర్యాంతమవుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు పిల్లల్ని చదివించాలన్నా, ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, ఇలా రకరకాల పనులు చేయాలన్నా ఆర్థికంగా ఎంతో ఆశీర్వదించబడి ఉండేలాగున బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను, రోగాలతో, జబ్బులతో పీడింపబడుచున్న వారిని మీరు ఈ సమయాన ముట్టండి దేవా. స్వస్థపరచండి తండ్రి. యేసు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అశాంతి, దుఃఖంతో, నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు సంతానం లేక రోధిస్తున్నారు దేవా. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఎంతో మందిని సంప్రదిస్తున్నారు తండ్రి. అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రభా. అయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలలో, శ్రమలలో, సమస్యలతో పోరాడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ఈ రాత్రి వారి బాధ ఏమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో, ఏ విషయమై భారం కలిగి ఉంటున్నారో అట్టి చింతను, బాధను, భారాన్ని మీరు తొలగించండి దేవా. గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా ఎంతో మంది దుఃఖంతో పడుకుంటుండగా ఉదయకాలమే వారికి చక్కటి ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల, కష్టాలతో మేము కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతి, మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ. కాబట్టి ఇమ్మానుయేలుగా మాకు తోడుండండి. సదాకాలము సంతోషం గల మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీ మంచి మార్గంలో మమ్మను నడిపించండి దేవా. అయ్యా, ఈనాడు మీ సహాయం లేనిదే మేమేమీ చెయ్యలేము దేవా, ఏమీ పొందుకోలేము తండ్రి. ఈ సమయాన మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేం చెయ్యాలి అని రేపటి భవిష్యత్తు కోసం చింతిస్తుండగా అట్టి వారి చింతలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మనుషులను నమ్ముకొని మోసపోకుండా నాయనా సహాయం చేసే దేవుడవైనా
నమ్మదగిన దేవుడవైన మిమ్మును ఆశ్రయించే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా కష్టాలను, మా సమస్యలను, మా బాధలను జయించే జయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈ రాత్రి మా అందరికీ సుఖమైన నిద్రనివ్వండి. అలసిన మా దేహాలకు నెమ్మది, సంతోషం దయచేయండి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి దినము మీ యందు ఆనందించే కృపను మాకు దయచేయండి. నీ బిడ్డలందరినీ కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మేము ఒంటరి వారమో అయిన వారు అనేక మంది ఉన్నప్పటికీ, స్నేహితులు, బంధువులు ఉన్నప్పటికీ మమ్మను అందరూ ఒంటరిని చేశారు అని బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి బిడ్డల హృదయాన్ని మీరు బాగు చెయ్యండి. నెమ్మదినిచ్చి శాంతితో నింపే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఒంటరిగా ఉన్న బిడ్డలను విడువని ఎడబాయని దేవుడు తండ్రి. బాధలో, కృంగుదలో, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే దేవుడో ప్రవ్వా, దయచేసి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూ కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, పనులు చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల పనిలో సాతానుడు ఎక్కడా కూడా నష్టాన్ని, ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో మీరే తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు లోకస్తుల వల్లే సమస్యలకు భయపడక జీవము గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, పాపానికి బానిసలవుతున్న వారిని కూడా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డల కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను సంపూర్ణంగా విడిపించండి. అయ్యా, మా ప్రియులను ప్రతి విధమైన రోగముల నుండి, వ్యాధుల నుండి, మొండి వ్యాధుల నుండి, ఎంతో కాలంగా నయం కాని రోగాలతో, వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా యేసు నామములో ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఈ సమయాన రకరకాల సమస్యలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరగక కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శత్రు భయాలతో జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. ఇలా రకరకాల వేదనలను బట్టి, కృంగుదల, నిరుత్సాహాలను బట్టి బిడ్డలు నెమ్మది లేని వారిగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సమస్యలలో చిక్కుకుపోయి బాధలతో విసిగిపోయిన వారి కొరకు మీ గొప్ప సహాయాన్ని, ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈనాడు ప్రవ్వా, ప్రతి ఒక్కరు కూడా మిమ్మునే ఆశ్రయించి మీ మీద విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించే జీవితం కలిగి ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి దేవా. ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఎందరైతే సమస్యలకు, బాధలకు భయపడుతున్నారో, అధైర్యపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆత్మీయంగా బలపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై మీ యొద్ద విచారించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు సమస్యలు వచ్చాయని, శ్రమలు ఎదురైనాయని, బాధకు గురయ్యామని, మేమెవ్వరం తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు పనులు చెయ్యకుండా, వాటికి భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా అయ్యా, మమ్మునందరినీ మీరు ధైర్యపరచండి. మీ గొప్ప ధైర్యాన్ని మేము కూడా పొందుకొని ఆ యొక్క సమస్యలను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన నీ బిడ్డలైన వారందరి అక్కరలు, కొరతలు సంపూర్ణంగా
తీర్చండి దేవా. మీరే బిడ్డల్ని పోషించండి దేవా, భద్రపరచండి దేవా, కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.